ఆరోగ్య బీమా లేదు, ఫసల్ బీమా లేదు, ఫీ రీయింబర్స్మెంట్లు లేవు, నోటిఫికేషన్లు లేవు, చదువు చెప్పనీక ఫీజు ఇయ్యరు, చదువుకున్నోనికి ఉద్యోగం ఇయ్యరు. ఆడు పాపాలు చేసిపోయిండు. ఆడు ప్రాజెక్టులు ముంచేసి నాశనం చేసి 1,00,000 కోట్ల రూపాయలు కాళేశ్వరంలా సముద్రంలో ముంచేసి కూలిపోతున్నాయి ప్రాజెక్టులు. ఎన్నడో కెనాల్ కట్టింది లేదు. లిఫ్టు పంపు గివే అందులో పైసలు వేసుకపోవాలి. ఓ 1000 ఎకరాలు పెరిగింది లేదు ఆయకట్టు. మళ్ళా ఈ మొనగాడు వచ్చి మా ముత్తాత పోలీస్ పటేల్, మా తాత పోలీస్ పటేల్, మా నాయన పోలీస్ పటేల్, నేను వచ్చి నా పోలీస్ పటేల్ గిరి చూపిస్తా అని ఏం గిరి చూపిస్తున్నావయ్యా నువ్వు? కేసీఆర్ గులాం గిరి చూపిస్తున్నావు. ఇలాంటి వరకు నువ్వు కేసీఆర్ మీద ఎఫ్ఐఆర్ లేదు, కేటీఆర్ మీద లేదు. నువ్వు వేసుకున్న ఘోష్ కమిటీ నీకు రిపోర్ట్ ఇచ్చిపోయింది దాని దొంగలని. నీకు ఫోన్ ట్యాపింగ్ మీద ముందు పోవు, డ్రగ్స్ కేసుల మీద ముందుకు పోవు, వాళ్ళు చేసిన రియల్ ఎస్టేట్ స్కామ్ల ముందుకు పోవు. ఏమైనా నీ పోలీస్ పటేల్ గిరి? ఈ కారు ఆ కారు బేకార్ అయిపోయింది. ఈయన కారు రేవంత్ కారు, కేసీఆర్ కారు ములాఖాత్ అయింది. పౌరుషం లేకుండా పోయింది వీళ్ళకి. ఈయన తీసుకపోయి బొక్కలేసిండు, ఆయన పిల్లల జైలు వేసిండా? ఇంతే ఉంటాడు కదా ఈయన. అంత వేసినా కూడా యాదికి లేదా? పౌరుషం ఏమా చచ్చిపోయిందా పోలీస్ పటేల్? ఇది పరిస్థితి. ఇలా రైతుల గోస ఓడినాలే ఎవరు చూసుకోవాలి? మొత్తం కేంద్రం 1 కోటి టన్నులు ప్రతి సంవత్సరం ప్రొక్యూర్ చేయంగా మీరు ప్రొక్యూర్మెంట్ టైమ్లీ చేసుకోకపోవడము, గని బ్యాగ్ చేసుకోకపోవడము, ట్రాన్స్పోర్ట్ సరిగ్గా పెట్టుకోకపోవడము, లేబర్ అరేంజ్మెంట్లు చేయకపోవడము, అది ఒక ధాన్యాలు తడిసిపోడేంది. ప్రతి సంవత్సరం ప్రతి పంట ఇదే పంచాయతీ ఏంది? నిజామాబాద్ మార్కెట్ యార్డ్లో పైసలు ఎక్కువ వస్తాయి. ఆడు పోయిన పాపాత్ముడు ఆ పైసలన్నీ ప్రతి సంవత్సరం మార్కెట్ యార్డ్కి వెళ్ళి సిరిసిల్లాకి, సిద్దిపేటకి ట్రాన్స్ఫర్ పైసలు. అయ్యా సొమ్మారా? పసుపు రైతుల సొమ్మది. అన్ని విధానాలు నాశనం చేసిపోయిండు కేసీఆర్. వీళ్ళు వచ్చి పీకుతున్నది ఏం లేదు. ఏడ పైసలు వస్తాయి, వీళ్ళ ఆఫీసర్లు ఆఫీసర్లు పైసలకు ఎగబడ్డారు, పొలిటీషియన్లు పైసలకు ఎగబడ్డారు. అరే ఎవడన్నా విధి విధానాల మీద ఎవడన్నా రివ్యూలు చేస్తుండా? ఎవడన్నా కొత్త విధానాలు చేస్తున్నాడా? మార్చుకుందామా? ఎట్లా రైతాంగం ఫ్యూచర్ ఏంది? మొత్తం తెలంగాణ అంతా ఒకటే పంట పండిస్తే ఎట్లా? ఏ జిల్లాలో ఏం పండిద్దాము? వాళ్ళకి ఏ రకంగా పైసలు వచ్చేటట్టు చేద్దాము? దేశం ఎన్ని లక్షల కోట్ల ఇంపోర్ట్ ఏమేం చేస్తున్నది? దానికి తగ్గట్టు ఇండస్ట్రీ తెచ్చి పెడదాము, దానికి తగ్గట్టు రైతులకు ఇన్సెంటివ్ ఇద్దాము, కనెక్ట్ చేద్దాము. ఏం లేదండి. కేసీఆర్ గారిని బెదిరియండ్రి, కేటీఆర్ గారిని బెదిరియండ్రి, వారమైనాక పైసలు మాట్లాడుకోండి. ఆఫీసర్లని దీని మీదనే పెట్టు, పొలిటీషియన్లు దీని మీదనే పెట్టు, మంత్రులను దీని మీదనే పెట్టు, నువ్వు దాని మీదనే ఉండి. ఇక ఎట్లా బాగుపడతారండి? ఓ స్కూల్ డెవలప్మెంట్ లేదు, ఓ హాస్పిటల్ అని నాశనం అయినాయి. బ్రిడ్జ్లకు పైసలు ఇవ్వమంటే పైసలు ఇయ్యరు. బ్రిడ్జ్లు కేంద్రం పైసలు ఇవాళ నువ్వు పేమెంట్ చేస్తే 48 గంటలలో పేమెంట్ రైల్వేస్ పైసలు విడుదల చేస్తారు. అయినా ఇస్తలేరు. ఇంతకుముందు ఇచ్చినేమో డైవర్ట్ చేసుకుంటు కదా ఈ ప్రశాంత్ రెడ్డి ఉంటాడు, అడవి మామిడిపల్లిది. అట్లా చేస్తున్నారని ఇప్పుడు మీరు పేమెంట్ చేయండి 48 గంటలు ఇస్తామంటే కూడా అది చేస్తలేరు. వీళ్ళ పైసలు ఇస్తలేరు, కేంద్ర పైసలు ఇస్తలేరు. అది ఏ ప్రాజెక్టు కానీ, ఏ ప్రణాళిక కానీ, ఏ స్కీమ్ అన్నా కానీ వాళ్ళకెళ్ళి స్కూల్ డెవలప్మెంట్కి పైసలు వస్తాయి, ఇలా వాటా అయ్యారు, అవి వాపసు విక్తాయి. రోడ్ల పరిస్థితి ఏమున్నది? ఏడికి పోయినా అన్న మా రోడ్లు వేపి అంటాడు. ఎంపీ ఫండ్ ఎంత ఉంటుందే? ఎంపీ ల్యాడ్ ఎంత ఉంటుంది? రోడ్లు వేపించారు కదా. కేంద్రం పైసలు వాడుకోవు, నీ వాటా ఇయ్యవు, అవన్నీ వాపసు పోతాయి. టైంకి ఎలక్షన్లు పెట్టవు, దాంట్లో రాజకీయం చేస్తావు, వాళ్ళు ఆపుతారు పైసలు. దేశమంతా ఒక విధానం మీద నడుస్తుంది.
నీకోసం ప్రత్యేక పోలీస్ పటేల్ విధానం తేలేం కదా ఈడ.